గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రపంచం అంతా కోడే కూస్తుంది, దీంట్లో నీ సంబంధం ఏంటి, నీ పాత్ర ఏంటి అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తున్న టైప్లో మరి నాకు ఏంటి, నా రెప్యుటేషన్కి భంగం అవుతుంది, నన్ను బద్నాం చేస్తున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టిన మంగ్లీకి అదే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి ఆ వీడియో ఎలాగైతే డిలీట్ చేయొచ్చుందో ఈ వీడియోలు ఎందుకు డిలీట్ చేయించుకోలేకపోతుంది అంటే దాంట్లో మీ పక్షాన న్యాయం ఉంది కాబట్టి అది డిలీట్ అయ్యింది. దీంట్లో మీ పక్షాన న్యాయం లేదని పోలీసులు అనుకుంటున్నారా, లేకపోతే మీకే అడిగే ధైర్యం లేకపోతుందా? మీరు బద్నాం అవుతున్నారు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు చేసిన ప్రక్రియ ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నారు? ఓకే, ఇప్పుడు నిన్న ప్రెస్ క్లబ్లో కొంతమంది బాధితులు వస్తే నేను కూడా వెళ్ళాను, భాష గారు వెళ్ళాను, అక్కడ బాధితులతో మాట్లాడాను. రమావత్ మధువు దగ్గర క్యాషియర్గా పనిచేసిన వ్యక్తి రమేష్, అతనితో కూడా మాట్లాడాను. 2-3 సందర్భాల్లో క్యాష్ కలెక్ట్ చేసి ఇక పెద్ద పెద్ద బ్యాగ్స్లో తీసుకెళ్ళి నేను ఇచ్చాను. మంగ్లీ తమ్ముడు ఎవరైతే శివ ఉన్నాడో శివాకి ఇచ్చాను. ఆ టైంలో మంగ్లీ కూడా ఉంది. నేను ఒకసారి ఫోటో అడిగితే నైట్ టైంలో నేను ఇవ్వను అని చెప్పేసి అన్నది. ఇట్లా క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అండి. ఇలా ఖచ్చితంగా కొన్ని వందల సాక్ష్యాలు మీకు ఒక 1 వీక్లో బయటకు వచ్చి తీరతాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను మీకు ఎందుకు చెప్తానంటే ప్రాక్టికల్గా నేను చూసిన సిచ్యువేషన్స్ ఇంతకుముందు కూడా ఎవరైతే ఇట్లా జనాల్ని పీడించుకొని బాధించుకొని తిని ఉంటారో వాళ్ళకి సంబంధించి ఒక్కసారి ఎవరన్నా సరే మీడియాలో గట్టిగా మాట్లాడుతున్నారో అనగానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లకి వాళ్ళ ఛానల్స్కి ఆటోమేటిక్గా సాక్ష్యాలు వెళ్ళిపోతాయి. ధైర్యం ఉన్నవాడు దమ్మున్నాడు వచ్చి ఖచ్చితంగా బయట పెట్టేస్తాడు. నేను ఏమీ పెద్ద డిటెక్టివ్ని కాదు, షెర్లాక్ హోమ్స్ కాదు, అలా సాక్ష్యాలు నాకు ఎలా వస్తాయని చెప్పి చాలామంది అడుగుతుంటారు. ఇలాగే మనం గట్టిగా ధైర్యంగా మాట్లాడతాడు, వీడు న్యాయం కోసం నిలబడతాడు ఒక్క నమ్మకం ఉంటే చాలు, మనకి సాక్ష్యాలు వెతుక్కుంటూ వస్తాయి, యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వచ్చినట్టు. మీరు చూడండి, ఇది ఖచ్చితంగా ఇంకా బోల్డ్ సాక్ష్యాలు వస్తాయి. అండ్ నేను విన్నది ఏంటంటే ఈవిడ యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేస్తుంది. అవునా? యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేస్తుంది అన్నట్టుగా విన్నాను. ఎందుకంటే ఏ క్షణమైన అరెస్ట్ జరగచ్చు అన్న భయం ఉందేమో అని. అండ్ ఇంకొకటి, ఆ మధు అనే అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసే ముందు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా, న్యాయబద్ధంగా జరుగుతుందా లేదా అనే ఒక డౌట్ జనాల్లో ఉంది. దానికి కారణం ఏంటంటే మంగ్లీని తప్పించడానికే మధు అక్కడికి వెళ్ళి పోలీసులకి లొంగిపోయాడు. మరి వెళ్ళిపోయే ముందు మధుకి వీళ్ళు ఏదన్నా భరోసా ఇచ్చుండొచ్చు, నువ్వు వెళ్ళి లొంగిపోరా, నీకు ఏం జరగకుండా మేము చూసుకుంటాము, మొత్తం అభయహస్తం ఉంది, నీకేం జరగకుండా చూస్తాము అని చెప్పి మొత్తం నీ మీద వేసుకో, నీకేం కాకుండా మేము చూసుకుంటాం అనే భరోసా వీళ్ళ సైడ్ నుంచి వచ్చి ఉండొచ్చు. అందుకనే ఆయన అంత ఈజీగా వెళ్ళాడు అనే మాట కూడా గట్టి కనబడుతుంది. అందుకనే ఆయన గట్టిగా ఎంక్వైరీ చేసినట్టుగా ఆయన డీటెయిల్స్ మాట్లాడకుండా ఆయన చెప్పాడండి మంగ్లీ గారికి దీనికి ఏం సంబంధం లేదని పోలీసులు చెప్తున్నారు కొంతమంది, ముత్తిరెడ్డి గారు, డీసీపీ గారు, అలాగే వాళ్ళ తమ్ముడు ఎవరో మాకు తెలియదండి. ఇటువంటి మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే సందేహం జనాల్లో ఉంది. అయితే రేపు ఆయన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత పోలీసుల విచారణ నిష్పాక్షికంగా ఎటువంటి ప్రలోభాలకు లోగకుండా జరిగింది అనే విషయం జనాలకి తెలిస్తే డిపార్ట్మెంట్ మీద కాస్త గౌరవం వస్తుంది. ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్కి కొంత మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయి. ఒకటి, వాళ్ళ కోసం నిలబడిన లాయర్ని, ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తామని చెప్పి బెదిరించడాలు, వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి, అందులో హిమకాంత్ రెడ్డి అనే ఒక ఆయన ఎవరైతే ఇలాగే ఏజెంట్, ఇప్పుడు రమావత్ మధు హిమకాంత్ రెడ్డిని మోసం చేశాడు, డబ్బులు అన్నీ తీసుకుపోయి. మరి హిమకాంత్ రెడ్డి కూడా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని అది తీసుకెళ్ళి రమావత్ మధుకి ఇచ్చాడు కదా. ఈ హిమకాంత్ రెడ్డికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో రమావత్ మధు ఎవడో తెలీదు. రమావత్ మధు అనేటోడు ఆహా తోపు ఓహో తోపు, వాడు 5 రూపాయలు ఇస్తే మనకి 50 రూపాయలు ఇస్తాడు, అది ఇది అని చెప్పుంటాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాబ్బా అని చెప్పి ఈయన వెంబడబడుతుంటారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఖచ్చితంగా పోయి అడగాలి. ఇప్పుడు ఈయన టాక్టిక్స్ చూడండి. ఈయన బయటకు వచ్చి వీడు ఇంత మోసం చేశాడు, నేను ఇన్ని డబ్బులు వీడికి క్యాష్ రూపంలో కొంత, చెక్స్ రూపంలో కొంత, ప్రామిసరీ నోట్లు ఇవన్నీ చూపించుకుంటూ వస్తే ఈయన ఎలా వదిలించుకోవాలని చెప్పి చాలుబని ఈ హిమకాంత్ రెడ్డే అసలు దొంగ అని చెప్పి అక్కడ ఆయన పోలీసులు చెప్పాడంట. ఆ పోలీసులు ఏమంటారు, ఇప్పుడు ఈయన్ని
మనం అరెస్ట్ చేస్తే మనకి డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే ఇప్పుడు వాడు ఎవడి పేరు చెప్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటారా? అలా అరెస్ట్ చేసి ఇస్తాం అని చెప్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి సాక్ష్యాలు చెప్పరు అనే ఒక ప్లాన్ వేసారా? ఓకే. ఇటువంటి డౌట్లు జనాల్లో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్తో అయ్యే పనులు కావు. పెద్దగా ఒక సిట్ వేసి ఆ సిట్లోనే ఈ నిష్పాక్షికంగా జరిపించాలి. లేకపోతే ఇలా 1000 కోట్లు కొట్టేసి విజయమాలి ఎలాగా ఏ లండనో నిన్ననో పారిపోయి హ్యాపీగా. ఈ కేసులో రమావత్ మధు ఒక్కడే ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఇంకా మిగతా వాళ్ళు, ఆయన ఆ రోజు ముత్యంరెడ్డి గారు చెప్తా ఉన్నారు, అందరూ అప్స్కాండ్లో ఉన్నారు. మంగ్లీ సోదరుడు, తర్వాత పాల్దీయ భరత్ చౌహాన్, పాల్దీయ శైలజ చౌహాన్, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ కనపడకుండా పోయారంటే ఏదన్నా దొంగతనం చేసి పోయేవాడో లేకపోతే ఎక్కడన్నా మానభంగాలు చేసి పోయినోడిని రోజుల వ్యవధిలో పట్టేసుకుంటున్నారు కదా, 24 గంటలు కాకముందే పట్టేసుకుంటున్నారు. ఈ వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇక్కడ పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని పట్టుకోలేదండి. ప్రయత్నమే చేయలేదా? ఎవరిని పట్టుకున్నారు? మధు అనేటువంటి పోలీసులు పట్టుకున్నారా? ఆయనే పోయి ఇడ్లేడు. ఇప్పుడు నన్ను పట్టుకోరా అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ నించుంటే అప్పుడు నేను పట్టుకొని నేను కేసు సాల్వ్ చేశాను అంటారా? అది కాదు కదా. మీ అంతటి మీరుగా ప్రొయాక్టివ్గా వెళ్ళి ఏం చేశారనేది చెప్పాలి కదా. ఇది బై డిఫాల్ట్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి మేనేజ్ చేసుకోవడం ఇది ఫస్ట్ టైం కాదు మనం చూసేది. ఇదే పెద్ద ఈ కమిషనరేట్లో బాగా బడా సెలబ్రిటీ లేడీస్ కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు ఒక సెలబ్రిటీ వాళ్ళని తలుచుకుంటే పోలీసులను ఉపయోగించుకొని జనాల నోళ్ళు ఎలా ముగించవచ్చు అనే ఒక రెగ్యులర్ పద్ధతి ఉంది. ఆ పద్ధతిని వాడుకొని చక్కగా వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళు అలాగే పోలీసులతో ఇదయ్యి చక్కగా అందరి మీద కేసులు పెట్టి నోట్లు మూయిస్తారు. మన చిన్నప్పుడు చదువుకున్నది వాక్ స్వాతంత్రము, పత్రికా స్వాతంత్రం ఇవన్నీ కూడా తుచ్ అంతే. ఒక్క డీసీపీ గారు తలుచుకుంటే అందరి నోళ్ళు మూసుకోవాల్సిందే అంతే. వీళ్ళకి కూడా అంతే. రేపు ఎల్లుండో ఈ కేసులన్నీ తీసుకొచ్చి మీడియా వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి మంగ్లీ గారు మహానుభావురాలు, ఆవిడ గురించి ఎవరు ఏం మాట్లాడకూడదు, అసలు డౌట్ కూడా లేదు. ఈ కేసు డే 1 నుంచి మీరు మాట్లాడుతున్నారు, మీకు కూడా ఏమైనా నోటీసులు వస్తాయంటారా? ఇప్పుడు వాటికి భయపడేటైతే ఇంకెందుకు ఇవన్నీ కూడాను. మనం గమనించాల్సింది ఏంటంటే మంగ్లీ గారు లేకపోతే ఇంకొకళ్ళు మధు రామావత్ వీళ్ళు కాదు. పోలీసులు చిత్తశుద్ధి ఎక్కడుంది, నాయకుల చిత్తశుద్ధి ఎక్కడుంది? 100 మంది రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక్క నాయకుడు లేడా మన రాష్ట్రంలో? మంగ్లీ గారు సుబ్బు మీద కేసు పెట్టినప్పుడు అట్లా పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడారు. బాధితుల పక్షాన నేను ఉంటానండి అన్నారు. బాధితుల తరఫున వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకున్నారు, వాళ్ళ కోసం నేను కూడా ఫైట్ చేస్తా అన్నారు. మరి కనీసం ఒక్క బాధితుడిని కలవలేదు, వాళ్ళతో కూర్చొని మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లా. డబ్బులు తీసుకునేటప్పుడు లక్షల రూపాయలు నోట్ల కట్టలు బ్యాగుల్లో పెట్టి డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళు ఆ ఇంటికి వచ్చి మందు పార్టీలు చేసుకోవడానికి కూడా అర్హత ఉంటుంది. ఆవిడ సొంత ఇంట్లోనే మందు పార్టీ చేసుకునేంత అర్హత ఉంటుంది. ఎప్పుడైతే డబ్బులు పోయాయి, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు చెప్పులు లేకుండా రోడ్లో తిరుగుతూ ఒకటే జత బట్టలు వేసుకొని 3 రోజులు స్నానాలు కూడా లేకుండా ఎక్కడో 5 రూపాయల క్యాంటీన్లు భోజనాలు చేసుకుంటూ మాకు న్యాయం చేయకపోతారా అని చెప్పి ప్రతి మీడియా ఛానల్ చుట్టూ తిరుగుతూ ఎవడో ఒకడు న్యాయం చేయకపోతాడా అని చెప్పి ప్రతి చోట తిరుగుతున్నారు వాళ్ళు. వీళ్ళకి నువ్వు నిజంగానే వాళ్ళ పక్షాన ఉంటే, అయ్యా నేను మీ తాండా అమ్మాయినే, ఆ మధు అనేటోడు మిమ్మల్ని ఎలాగ మోసం చేశాడు, నా పేరు కూడా వాడుకొని అలాగే మోసం చేశాడు, ఖచ్చితంగా వాడి సంగతి చూద్దాం, మీరందరూ అక్కడెక్కడ పోండి, మీరందరూ నా ఊరి వాళ్ళు, నేను బంజారా బిడ్డ అని చెప్పుకోవడం కాదు, ఆ బంజారా బిడ్డలు కూడా నీలాంటి బంజారా బిడ్డలే అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రోజు మంది పార్టీ ఇవ్వడం కాదు, ఇవాళ వాళ్ళు కూటికి తిండికి గతి లేక రోడ్డును పడ్డ వాళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు, 4 రోజులు భోజనం పెట్టు, కనీసం అది కూడా చేయలేదే నువ్వు. ఏమిటి అండగా నిలబడింది నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయింది అంటారు? కొంతమంది ఢిల్లీ అంటున్నారు, కొంతమంది దుబాయ్ వెళ్ళిపోయింది అంటున్నారు. నేను విన్నది ఒక 3 రోజుల క్రితం ఆవిడ ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్లో. ఎవరో ఒక ప్రముఖ వ్యక్తిని కలిశారు, దీని నుంచి బయటపడేయాలన్నట్టుగా ఆవిడ కోరారు. ఓకే, తెలిసింది 3 రోజుల క్రితం. సో మరి అప్పటికే నాకు సుబ్బు గారేమో లేదు ఆవిడ అప్పుడే అప్స్కాండ్ అని చెప్పారు. బట్ మరి సో చూద్దాం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది. నిజంగా మీరు అన్నట్టు ముందస్తు బెయిల్ అప్లై చేసిందా లేదా, దీని మీద కూడా ఆవిడ సంగతులు అన్నీ వదిలేయండి. నేను అడిగేది ఒకటే, బాధితులు పోలీసులు
పోలీసులు ఏం చేస్తున్నారు, మీరు చేస్తున్న ప్రగతి చూపించాల్సిన అవసరం ఉంది. జనాలందరూ కూడా మీరు లాలుచి పడిపోయారు అనే భావనలోకి వెళ్ళకముందే మీరు కొంచెం తేరుకొని, ఎందుకంటే సజ్జనార్ గారి ఫోటో, ఈయనకి బ్రీత్ అనలైజరు, లేకపోతే ముత్తిరెడ్డి గారి అసలు మంగళి తమ్ముడెవరో మాకు తెలియదు, ఇటువంటి ప్రకటనలు అన్నీ చూసిన తర్వాత జనాలకి నమ్మకం పోతుంది వ్యవస్థ మీద. సో మీరు దయచేసి మీరు చేస్తున్న ప్రగతి ఏంటి, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వీళ్ళని సేఫ్ గార్డ్ చేయడానికి, లేకపోతే మరో ఒక విజయమాల లాగా ఈయన కూడా లండన్ ఎక్కడికైనా పంపించేస్తారా, ఏం చేస్తారు? దీనికి పోలీసులను తరవాల్సిన బాధ్యత నాయకులది. ఈ నాయకులు ఏం చేస్తున్నారు? అధికార పక్షం చేయకపోతే అధికార పక్షాన్ని తరువుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాన్ని. ప్రతిపక్షం ఏం చేస్తారు? కనీసం ఏ ఒక్క నాయకుడైనా స్పందించాలని కోరుకుందాం. ఎందుకంటే మనం కూడా కోరుకునేది బాధితులకు న్యాయం జరగాలి. సో అటువైపు నుంచి ప్రజలు ఏమన్నా వస్తే బాధితులకి ఎంతో కొంత త్వరగా న్యాయం జరగాలి కదా, కాబట్టి ఆ రకమైన ప్రయత్నం జరుగుతుందని చెప్పి కోరుకుందాం. మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్.